మాధవ్ని ఎగరేసుకుపోయి నా మనవరాలి కాపురం గంగలో తేలేటట్టు చేస్తావే. నిజానికి నువ్వు తాళి కట్టింది నాకే. నన్ను లేపుకుపో, నన్ను ఎగరేసుకుని పో అని చెప్పుండేదానివి కదా. చెప్పు. నేను తప్పు చేశాను. అనాథగా బతకాల్సిన నన్ను ఏ ఇల్లైతే ఆదరించిందో, అన్నం పెట్టి నన్ను ఇంత దాన్ని చేసిందో, ఆ ఇంట్లో మొట్టమొదటిసారిగా మా అమ్మని ఎదిరించి మాట్లాడాను. మా అమ్మ కోరుకున్నట్టుగా అక్క మాధవ్ సంతోషంగా ఉండాలి, పెళ్లి పందిట్లో జరిగిన సంఘటనని అందరూ మర్చిపోవాలి. ఇదే నేను కోరుకునేది. డ్రైవర్, ఆ గుడి దగ్గర కారాపు. ఎక్కడి నుంచి రాధిక? ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు? పర్వాలేదు, పదా. నేను డ్రాప్ చేస్తానంటున్నాను కదా. కూర్చో. కూర్చోమంటుంటే గుడ్. ఐ లైక్ యూ. దేవుళ్ళంటే భక్తి, పెద్దలంటే గౌరవం, అన్నిటికీ మించిన సింప్లిసిటీ. రియల్లీ ఐ లైక్ యూ. రాధిక, ఫ్రీగా కూర్చో రాధిక. నేను కూడా నీకు వరుసకు అక్కనే అవుతాను కదా. గుళ్ళో ఏం కోరుకున్నావు? ఏమీ లేదు. అదేంటి, గుడికెళ్ళాక ఎవరైనా ఏ కోరిక కోరకుండా ఉంటారా? ఎలాంటి భర్త కావాలనుకున్నావు? మా మాధవ్లో ఉంటే సరిపోతుందా? రాధిక, ఇంక నువ్వేం మాట్లాడినా నా మీద ఒట్టే. కమాన్, దిగు. వద్దు. రా రా రాధిక. రా రాధిక, కంగారేం లేదు. అత్తయ్య, మావయ్య గారు, బామ్మగారు, అందరూ రండి. మన ఇంటికి ఓ గెస్ట్ వచ్చింది. అందరూ త్వరగా రావాలి. హాయ్ రాధిక, ఇది కళ నిజమా? దీపిక, రాధికని జాగ్రత్తగా చూసుకో. 1 మినిట్. నువ్వు మా ఇంటికి? అత్తయ్య, మామయ్య, మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి. సత్య, నీకోసం ఎవరో గెస్ట్ వచ్చారు. మరీ అంత కంగారు పడక్కర్లేదు. వచ్చింది ఎవరో కాదు, నీ ముద్దుల చెల్లి రాధిక. వెళ్ళి పలకరించరండి. మాధవ్,